20 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని జయించాలనుకున్న ఒక రాజు ఉన్నాడని మీకు తెలుసా? అతనెవరో కాదు, ది గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 356లో మెసిడోనియా రాజ్యంలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II హత్యకు గురైన తర్వాత కేవలం 20 ఏళ్ల వయసులోనే అలెగ్జాండర్ తన రాజ్యానికి రాజయ్యాడు. అయితే అలెగ్జాండర్కు ఒకటే జీవిత లక్ష్యం ఉండేది. అదే భూమిపై ఉన్న ప్రతి రాజ్యాన్ని ఒకే జెండా కింద కలపాలని. తను ఒక అసాధారణ వ్యూహకర్త. తన వ్యూహాలతో తనకున్న చిన్న సైన్యంతోనే అతను గ్రీస్, ఈజిప్ట్, పర్షియా, బాబిలోన్, చివరిగా భారతదేశం వరకు యుద్ధాలు చేసి వాటిని జయించాడు. భారతదేశానికి వచ్చినప్పుడు అలెగ్జాండర్ పోరస్ రాజుతో యుద్ధం చేశాడు. కానీ పోరస్ రాజు వీరత్వం చూసి అతను చంపకుండా తన రాజ్యాన్ని తిరిగి తనకే ఇచ్చాడు. ఇన్ని రాజ్యాలను ఏలిన అలెగ్జాండర్ తన 32 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయాడు. అయితే మరణించే ముందు తాను ఇలా అన్నాడు: నా అంత్యక్రియల్లో నా చేతులు బయట పెట్టండి, ప్రపంచం తెలుసుకోవాలి నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే వెళ్తున్నానని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫ్యాక్ట్ కోసం వెయిట్ చేయండి.